హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో రెసిడెన్షియల్ అడ్రస్ లోంచి మొబైల్ నంబర్ని 10 డిజిట్ మొబైల్ నంబర్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో, అది కూడా ఫార్ములా అప్లై చేసి 10 డిజిట్ మొబైల్ నంబర్ని రెసిడెన్షియల్ అడ్రస్ లోంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను శాంపుల్ డేటా అని తీసుకున్నాను. రెసిడెన్షియల్ అడ్రస్ విత్ మొబైల్ నంబర్. ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ లో మనకి మొబైల్ నంబర్ కూడా యాడ్ అయి ఉంది కదా. ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ అడ్రస్ లో ఉన్న ఈ మొబైల్ నంబర్ ని ఫార్ములా ద్వారా సపరేట్ సెల్ లోకి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ సెల్ లో ఫార్ములా అప్లై చేద్దాం. ఫార్ములా ద్వారా రెసిడెన్షియల్ అడ్రస్ లోంచి మొబైల్ నంబర్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఈక్వల్ టు మిడ్ ఫంక్షన్ అప్లై చేయండి. అప్లై చేసి మిడ్ ఫంక్షన్ అప్లై చేయగానే మనకి ఫస్ట్ టెక్స్ట్ ఆడుతుంది. టెక్స్ట్కి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కామా, ఇప్పుడు మనకి స్టార్ట్ నంబర్ ఆడుతుంది. ఇప్పుడు మనం మిడ్ ఫంక్షన్ అప్లై చేసి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ సెల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అడుగుతుంది. ఇక్కడ స్టార్ట్ నంబర్లో నేను సర్చ్ ఫంక్షన్ తీసుకుంటాను. సర్చ్ ఫంక్షన్ యాడ్ చేసి సర్చ్ ఫంక్షన్ యాడ్ చేయగానే మనకి ఫస్ట్ ఫైండ్ టెక్స్ట్ అడుగుతుంది. ఈ సెల్లో ఏం ఫైండ్ చేయాలి? ఇప్పుడు మనం రెసిడెన్షియల్ అడ్రస్ లోంచి మొబైల్ నంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 10 డిజిట్స్ నంబర్కి ముందు మొబైల్ అని టెక్స్ట్ ఉంది. ఆ మొబైల్ని సర్చ్ ద్వారా ఫైండ్ చేయాలి. డబ్ల్యూఇంటర్ కామా మొబైల్, అగైన్ డబ్ల్యూఇంటర్ కామా విత్ ఇన్ టెక్స్ట్ అడుగుతుంది. ఇప్పుడు మనం సర్చ్లో మొబైల్ అని టైప్ చేసాం. మొబైల్ని ఎక్కడ సెర్చ్ చేయాలి? ఈ సెల్లో సెర్చ్ చేయాలి. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నా క్లోజ్ ద బ్రాకెట్ +8. ఇక్కడ నేను +8 ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ మనం సర్చ్లో మొబైల్ ఇచ్చాం. ఆ మొబైల్లో మనకి 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. చూడండి, ఒకసారి కౌంట్ చేయండి. MOBILE మొబైల్లో 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. మొబైల్ తర్వాత ఒక కొలోన్ ఉంది, కొలోన్ సింబల్ ఉంది, అది 7th క్యారెక్టర్. కొలోన్ తర్వాత ఒక స్పేస్ ఉంది. స్పేస్ అనేది 8th క్యారెక్టర్. అంటే 6 + 2 8. అంటే ఇక్కడ +8 ఇచ్చాను. కామా, ఇప్పుడు మనకి మిడ్ ఫంక్షన్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అడుగుతుంది. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్లో 10 ఇవ్వండి. ఎందుకంటే మొబైల్ నంబర్ మనకి 10 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 10 ఇచ్చి నా క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి అడ్రస్లోంచి మొబైల్ నంబర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇప్పుడు మౌస్తోని ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి, మనకి అన్ని సెల్స్లో రెసిడెన్షియల్ అడ్రస్లోంచి మొబైల్ నెంబర్ అనేది ఫార్ములా ద్వారా ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇలా మనం రెసిడెన్షియల్ అడ్రస్లోంచి మొబైల్ నెంబర్స్ని ఫార్ములా ద్వారా ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఫార్ములాను అప్లై చేసి చూపిస్తాను. చూడండి, దీన్ని డిలీట్ చేసి ఈక్వల్ టు మిడ్ టెక్స్ట్కి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. కామా, స్టార్ట్ నెంబర్లో సర్చ్ ఫంక్షన్ కానీ ఫైండ్ ఫంక్షన్ కానీ యూజ్ చేయొచ్చు. ఫైండ్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. చూడండి, ఫైండ్ ఫంక్షన్ ఫైండ్ టెక్స్ట్లో మొబైల్ని ఫైండ్ చేయాలి. డబ్ల్యూఇంటర్ మొబైల్, అగైన్ డబ్ల్యూఇంటర్ కామా విత్ ఇన్ టెక్స్ట్లో ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. నా క్లోజ్ ద బ్రాకెట్. మనకి మొబైల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 8 క్యారెక్టర్స్. మొబైల్ అనేది 6 క్యారెక్టర్స్. మొబైల్ తర్వాత ఒక కొలన్ ఉంది, ఒక స్పేస్ ఉంది. 6 + 2 8 +8 కామా, మనకి మొబైల్ నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 10 డిజిట్స్ ఉంటాయి. 10 నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, ఇలా మనకి మొబైల్ నెంబర్ అనేది ఫార్ములా ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్సెల్లో అడ్రస్లోంచి మొబైల్ నెంబర్ని ఫార్ములా ద్వారా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్